నమస్తే అన్న, అందరికీ నమస్కారం. కువైట్ ఆరోగ్య మంత్రిత్వ శాఖ కువైట్ చరిత్రలో ఎన్నడూ లేని విధంగా కిడ్నీ మార్పిడిల ఆపరేషన్లు జరిగాయని చెప్పి వెల్లడించింది. వివరాలేకి వెళితే కువైట్ కిడ్నీ మార్పిడి కార్యక్రమంలో ఆరోగ్య మంత్రిత్వ శాఖ ఒక ముఖ్యమైన విషయాన్ని ప్రకటించింది. 2024వ సంవత్సరంలో కువైట్ లో మొత్తం 149 విజయవంతమైన కిడ్నీ మార్పిడిలు చేశామని చెప్పి వెల్లడించింది. మార్చి 2024లో కార్యకలాపాలు ప్రారంభించిన జాబరాల్ అహ్మద్ హాస్పిటల్లోని అవయవ మార్పిడి విభాగంలో పురోగతి మరియు సెప్టెంబర్ 2024లో ఫ్యామిలీ ఎక్స్చేంజ్ ద్వారా కువైట్ మూత్రపిండ మార్పిడి కార్యక్రమాన్ని ప్రారంభించడం వల్ల ఈ విజయం సాధ్యమైందని చెప్పి వెల్లడించింది. సంక్లిష్టమైన కేసులలో కూడా విజయవంతమైన ఆపరేషన్లు చేయడంలో వైద్య సిబ్బంది నైపుణ్యం కారణంగా ఈ యొక్క కార్యక్రమం విజయవంతమైందని చెప్పేసి, అలాగే విజయవంతమయ్యి కేసుల సంఖ్య పెరగడానికి దారి తీసిందని చెప్పి మంత్రిత్వ శాఖ తెలిపింది. కువైట్ లో మనం చూసుకుంటే 149 కిడ్నీ మార్పిడి ఆపరేషన్లు జరిగితే 149 100% విజయవంతమయ్యాయని చెప్పి ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది. ముఖ్యంగా దాతలు ఎవరైతే ఉన్నారో వాళ్లకు ధన్యవాదాలు తెలిపింది. వాళ్ళ కిడ్నీలు దానం చేయడం వల్లే కిడ్నీ మార్పిడిల సంఖ్య రోజు రోజుకు పెరిగిందని చెప్పేసి, దీంతో కువైట్ లో ఉన్న రోగుల ప్రాణాలను మేము కాపాడగలిగామని చెప్పేసి ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది. కువైట్ లో ఆరోగ్య సంరక్షణ సేవలను ముందుకు తీసుకువెళ్లడానికి మరియు తాజా వైద్య సాంకేతికతలకు అనుగుణంగా ఉండడానికి కువైట్ ఆరోగ్య మంత్రిత్వ శాఖ ఎల్లవేళలా పనిచేస్తూ ఉందని చెప్పి అధికారులు తెలియజేశారు. కాబట్టి అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. అందరికీ నమస్తే అన్న, జై హింద్.